మీ జీఐఈటీ ఇప్పుడు జీజీయూగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. బెజవాడ ఈ పదం వినగానే మొదట గుర్తుకు వచ్చేది అమ్మలగన్న అమ్మ శ్రీ బెజవాడ కనకదుర్గమ్మ. అమ్మ చల్లని దీవెనలతో ఆ కృష్ణమ్మ ఒడ్డున బెజవాడ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు. కానీ అదే బెజవాడ సాక్షిగా కొందరు కరుడుగట్టిన నేరస్తులు పురుడు పోసుకుంటున్నారు. శాంతి భద్రతలకు నిలయమైన ఆ నగరంలోనే రక్తం ఏరులై పారుతోంది. రవితేజ హీరోగా వచ్చిన కృష్ణ సినిమాలో ఒక పవర్ఫుల్ డైలాగ్ ఉంటుంది, రౌడీయిజం పుట్టిందే బెజవాడలో. ఈ బెజవాడకే రౌడీయిజం నేర్పుతావా? నిజమే, ఇది కేవలం సినిమా డైలాగ్ కాదు, ఒకనాటి బెజవాడ నగ్న సత్యం. బెజవాడలో రౌడీయిజం రాజకీయం పెనవేసుకున్న కథ చాలా పాతది. ఒకనాటి చలసాని వెంకటరత్నం, గాంధీలతో మొదలైన ఈ రక్త చరిత్ర వంగవీటి బ్రదర్స్, దేవినేని నెహ్రూ బ్రదర్స్ మీదుగా సాగింది. కాలం మారింది కానీ అక్కడ పగలు ప్రతీకారాలు మారలేదు. నిన్నటి వంగవీటి రంగా హత్య, పింగళి దశరథరాం, మల్లెల బాబ్జీల మరణాలు ఒక ఎత్తైతే, నేటి తరం తోట సందీప్, పండు అలియాస్ కేటీఎం పండు, బేవర శ్రీను అలియాస్ పిల్ల శ్రీను, మాచర్ల బాలస్వామి, మడిరి వరుణ్ కుమార్, తుమ్మల మనోజ్ వరకు వీళ్లంతా పోలీస్ రికార్డుల్లో రౌడీ షీటర్లుగా నమోదైన వారే. అయితే ఇక్కడ కత్తులు మాట్లాడితే శవాలు లేస్తాయి, అదే కత్తులకు పదును పెడితే సామ్రాజ్యాలు కూలిపోతాయి అన్న చందాన వీరిలో కొందరు తమ అంతర్గత విభేదాల వల్లే ఒకరినొకరు నరుక్కొని చచ్చిపోతే, మరికొందరు మాత్రం పోలీసుల మార్కు ట్రీట్మెంట్ కు బలయ్యారనేది అప్పటి ఆరోపణల నుంచి పుట్టుకొచ్చిన జగమెరిగిన సత్యం. విజయవాడ పోలీస్ హిస్టరీ తిరగేస్తే లాకప్ డెత్లు, ఎన్కౌంటర్లు, మిస్సింగ్ కేసులకు కొదవలేదు. ఆనాడు పోలీస్ ఆఫీసర్ సురేంద్రబాబు హయాంలో జరిగిన కొన్ని సంఘటనలు ఇప్పటికీ బెజవాడను వణికేలా చేస్తాయి. అందులో ఒకటి సూర్యదేవర మల్లికార్జున ప్రసాద్ డెత్ మిస్టరీ. ఓ లాడ్జిలో పోలీసులు ఇతన్ని అదుపులోకి తీసుకున్నారు. కట్ చేస్తే ఆ తర్వాత మల్లికార్జున ప్రసాద్ జాడలేదు. నేటికి అతను బతికున్నాడా చనిపోయాడా అంటే సమాధానం లేదు. పోలీసుల రికార్డుల్లో అది కేవలం ఒక మిస్సింగ్ కేసు మాత్రమే. ఇక రెండోది పిల్లి దుర్గాప్రసాద్ మిస్టరీ కేసు. ఇతన్ని మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్ట్ చేశారు. చివరకు ఏమైంది? అడవిలో ఎన్కౌంటర్ అని చెప్పి చేతులు దులుపుకున్నారు. చివరిది కృష్ణలంకకు చెందిన బుడ్డ సెంతన్ అలియాస్ కోడెబోయిన శ్రీనివాసరావు. ఇతన్ని కూడా ఇలాగే అరెస్ట్ చేసి ఆ తర్వాత ఎన్కౌంటర్ స్క్రిప్ట్ రాసేశారు. ఇక పోలీసుల భాషలో చెప్పాలంటే ఇదంతా సంఘ విద్రోహ శక్తుల నిర్మూలన. కానీ ఒక్కటి గుర్తుంచుకోవాలి, రౌడీలను ఎలిమినేట్ చేసినంత మాత్రాన రౌడీయిజం అంతం కాదు. ఒక రౌడీని చంపితే ఇంకొక రౌడీ పుడతాడు. ఎందుకంటే రౌడీయిజం పుట్టడానికి కారణమయ్యే సామాజిక కుళ్ళు ఇక్కడ అలాగే ఉంది. యువత రౌడీలుగా మారడానికి ప్రధాన కారణం నిరుద్యోగం, మురికివాడల పరిస్థితులు, రాజకీయ అండదండలు లాంటి సామాజిక కారణాలను పరిష్కరించినంత వరకు బెజవాడ వీధుల్లో రక్తం చిందుస్తూనే ఉంటుంది. మన దేశ సార్వభౌమాధికారంపై ముంబైపై దాడి చేసిన ఉగ్రవాద కసబును సైతం మన దేశం కోర్టు చట్టం పరిధిలోనే విచారించి ఉరితీసింది. మరి బెజవాడలో చట్టాన్ని దాటి జరుగుతున్న ఈ తీర్పుల సంగతేంటి? ఆ కనకదుర్గమ్మ తల్లే చూడాలి. ఇప్పుడు ఆ పాత కథలను గుర్తు చేయడానికి బలమైన కారణం గాదె సాయికృష్ణ. బెజవాడలో ఇప్పుడు సాయికృష్ణ లాకప్ డెత్ ఆరోపణల మిస్టరీ ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. 2000 సంవత్సరం కాలంలో టెక్నాలజీ లేదు, సోషల్ మీడియా లేదు. కాబట్టి ఆనాడు పోలీసులు రాసిన ఎన్కౌంటర్, మిస్సింగ్ స్క్రిప్టుల నుంచి సునాయాసంగా బయటపడ్డారు. కానీ ఇది 2026. ఇది సోషల్ మీడియా కాలం. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, ప్రతి వీధిలో సీసీ కెమెరా ఉంది, డిజిటల్ ఎవిడెన్స్ ఉంది. ఇప్పుడు నడుస్తున్న ఈ సాయికృష్ణ కేసు విషయంలో పోలీసులు ఏం చేయబోతున్నారు? పాత కథనే మళ్ళీ రిపీట్ చేస్తారా, లేక టెక్నికల్ ఎవిడెన్స్ల ముందు మోకరిల్లుతారా? ఈ సమస్య నుంచి పోలీసులు ఎలా బయటపడతారు? బెజవాడ రౌడీ పోలీస్ పాత కథలో ఈ కొత్త ట్విస్టును పోలీసులు ఎలా హ్యాండిల్ చేస్తారో వేచి చూడాల్సిందే. ఏది ఏమైనా బెజవాడలో రౌడీ పోలీస్ కథ చాలా పాతదే గురు.